students, welcome to the online class. And so today class is MRSA. So మీకు ఇది షార్ట్ ఆన్సర్ అడుగుతాడు. మీ అదృష్టం ఉంటే SA కూడా రావచ్చు. సో MRSA. So MRSA అంటే methicillin resistant staphylococcus aureus. It means methicillin resistant staphylococcus aureus meta. So methicillin resistant staphylococcus aureus disease. Methicillin resistant staphylococcus aureus disease. సో ఇట్ బిలాంగ్స్ దేనికి చెందుతుందంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. అదేంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇట్స్ ఇన్ స్ట్రెయిన్ ఆఫ్ స్టెఫెలోకోకస్. దేని స్ట్రెయిన్ ఇది? స్టెఫెలోకోకస్ స్ట్రెయిన్. మన స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్లో చదువుకుంటాం కదండి స్టెఫెలోకోకస్ స్ట్రెయిన్. సో ఈ స్టెఫెలోకోకస్ స్ట్రెయిన్ రావాలి అంటే ఇక్కడ కొన్ని మెథడ్స్ని యూజ్ చేశారు. అవి ఏంటంటే హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఒకటి, న్యాచురల్ సెలెక్షన్ మెథడ్ ఒకటి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఒకటి. ఈ స్ట్రెయిన్ రావాలి అంటే సో బై యూజింగ్ ది మెథడ్స్ ఏంటి అంటే హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఒకటి, న్యాచురల్ సెలెక్షన్ మెథడ్ ఒకటి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఒకటి. హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ ఒకటి, న్యాచురల్ సెలెక్షన్ ఒకటి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఒకటి అన్నమాట. ఈ మెథడ్స్ ఆధారం చేసుకుని ఈ స్ట్రెయిన్ అనేది ఐసోలేట్ అయింది. స్టెఫెలోకోకస్ ఆరియస్ స్ట్రెయిన్ అనేది ఐసోలేట్ అయింది. దే ఆర్ 3 types of Staphylococcus MRSA. One is an HA, health associated MRSA. ఇంకొకటి CA, కమ్యూనిటీ అసోసియేటెడ్ MRSA. ఇంకొకటి లైఫ్ స్టాక్ MRSA. 3 types of MRSA ఉన్నాయి. ఒకటి హెల్త్ అసోసియేటెడ్ MRSA, ఇంకొకటి కమ్యూనిటీ అసోసియేటెడ్ MRSA, ఇంకొకటి లైఫ్ స్టాక్ MRSA. సో అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ MRSA? MRSA రావడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇప్పుడు కరోనా రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? సో మాస్క్ పెట్టుకోకపోయినా ఆర్ శానిటేషన్ కరెక్ట్గా లేకపోయినా, హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోకపోయినా సో కరోనా అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ MRSA రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అంటే MRSA వచ్చిన వాళ్ళని పట్టుకోవడం వల్ల కానీ వాళ్ళ థింగ్స్ని యూజ్ చేయడం వల్ల కానీ ఇది ఈజీగా వచ్చేసింది. జస్ట్ లైక్ కరోనా సింటమ్, కరోనా యొక్క లక్షణాలే కానీ త్రూ నోస్ ద్వారా కాకుండా సో ఓరల్గా రావచ్చు, ఇన్యానిమేట్ థింగ్స్ ద్వారా ఫ్లోర్ వల్ల కానీ, టేబుల్ వల్ల కానీ, చైర్ వల్ల కానీ. సో ఇది లైవ్ కండిషన్లోనే ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా సో ఇలాగ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాటన్లో కూడా ఉంటుంది. 4 to 21 days కాటన్ అది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అది కాజెస్. నెక్స్ట్ గోయింగ్ టు ద సైంటిఫిక్ క్లాసిఫికేషన్. దాని డొమైన్ అయితే బ్యాక్టీరియా, కింగ్డమ్ వచ్చి బ్యాక్టీరియా, ఫైలం వచ్చి ఫర్మిక్యూట్స్, క్లాస్ బాసిల్లై, ఆర్డర్ బాసిల్లైట్స్, ఫ్యామిలీ స్టెఫెలోకోకేసియే, జీనస్ స్టెఫెలోకోకస్ అండ్ బయోనమల్ నేమ్ is Staphylococcus aureus. So it is there is a binomial name, that is a Staphylococcus aureus. Here binomial name ఏంటంటే Staphylococcus aureus అని చెప్పొచ్చు. And next coming to the history of Staphylococcus. Staphylococcus aureus history ఎప్పుడు స్టార్ట్ అయింది? In the year 1959 there is first diagnosed, and where it is first diagnosed in British in the year 1961. బ్రిటిష్ లో 1961 లో ఐడెంటిఫై అయింది. 1967 లో హాస్పిటల్లో ఐడెంటిఫై అయింది. నెక్స్ట్ ఏ హాస్పిటల్? వాట్సన్ సిటీ హాస్పిటల్లో ఐడెంటిఫై అయింది. ఇన్ ది ఇయర్ 1974 హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాసోకోమియల్ ఇన్ఫెక్షన్. అక్కడ నేను చెప్పాను నిక్ నేమ్ ఏంటంటే హాస్పిటల్ స్టెఫెలోకోకై అని పిలుస్తారండి అని చెప్పాను. ఓకేనా? సో హాస్పిటల్ అక్వైర్డ్ నుంచి వస్తుంది అండ్ ఇట్ ఈస్ స్టేబుల్డ్. ఇన్ ది ఇయర్ 1998 నుంచి 2008లో చూసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టేబుల్డ్గా అలానే ఉండిపోయింది. అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్? మెథాసిలిన్ రెసిస్టెంట్ స్టెఫెలోకోకస్ ఆరియస్ ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కనుక కలిగితే ఫీవర్, బాడీ పెయిన్స్, పస్ ఫిల్డ్ బాయిల్స్ అనేది ఉంటుంది. దీని యొక్క పాథోజెన్సిస్ చూసుకుంటే ఇట్స్ బోత్ కమెన్సల్ ఆర్గానిజం అండ్ నారస్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన బాడీలోకి అది ఎంటర్ అయిపోయి అదేంటంటే దాని ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎలాగా అది హోస్ట్ దగ్గరికి అది బ్యాక్టీరియా అనేది బైండ్ అయిపోయి హోస్ట్ యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గించేస్తుంది. సో ఈవెన్ దో మనం ఒకవేళ క్యాథెటర్స్ని యూజ్ చేసినప్పుడు కానీ ఆర్ షేవింగ్ కానీ ఆర్ యాస్పిరేషన్ కానీ ఇన్సర్షన్ కానీ మనం చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ MRSA? MRSAని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే క్లినికల్ కల్చర్ మీడియాస్ చేస్తారు బై యూజింగ్ ది ముల్లర్ హింటన్ అగార్. సో ఇక్కడ యూజ్ చేసే సెలెక్టివ్ మీడియా ఏంటి అంటే ముల్లర్ హింటన్ అగార్. గుర్తుపెట్టుకోండి, ముల్లర్ హింటన్ అగార్ని యూజ్ చేస్తారు సెలెక్టివ్ మీడియా. అది డయాగ్నోసిస్కి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రివెన్షన్? మనం ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు? సో ఇది ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అని అంటే
అండ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ఇంపార్టెంట్, హెల్త్ కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్, డీకాలనైజేషన్ అవ్వకుండా ఉండాలి, హ్యాండ్ వాషింగ్ ఉండాలి, శానిటైజ్ యూజ్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఉంటాయి. ఎక్కువ ప్రికాషన్స్ కాదు, చాలా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ అంటే బోత్ సిఏఎంఆర్ఎస్ఏ హెచ్ఎంఆర్ఎస్ఏకి ఇక్కడ ఏమి ఇస్తారంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. సిఫాలోఫోరిన్ అనే యాంటీబయాటిక్ ఆర్ సిఫలాక్సిన్ ఓకేనా, సిఫలాక్సిన్ అనే యాంటీ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద క్లాస్ అబౌట్ ఎంఆర్ఎస్ఏ మెథాసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరియస్. అండ్ నెక్స్ట్ మీకు ఒక షార్ట్ ఆన్సర్ ఉందమ్మా, హోస్ట్ ప్యాథోజన్ ఇన్ఫెక్షన్స్. హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్. సో ఇక్కడ హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్ అంటే సో హోస్ట్ అనేది ప్యాథోజన్తో ఎలా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో నథింగ్ బట్ మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ హోస్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్లో ఐడెంటిఫై అయ్యింది ఎవరు అంటే విబ్రియో కలరా. విబ్రియో కలరా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ సో టీబీ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేశారు. సో అలా హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్ అనేవి ఇక్కడ నెంబర్ ఆఫ్ అవి ఐడెంటిఫై అయ్యి ఉన్నాయి. అదేంటంటే ట్రాన్స్మిషన్ మెథడ్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయంటే మ్యూచువలిజం, కమాన్సాలిజం, కోఆపరేషన్, సింబియోసిస్. మ్యూచువలిజం అంటే ఒక ఆర్గనిజం అనేది హోస్ట్గా ఉంటుంది, ఇంకొక ఆర్గనిజం అనేది డిపెండ్ అవుతుంది. రెండు ఎప్పటికీ అలా కలిసి ఉంటే బోత్ ఆర్ బెనిఫిటెడ్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్, మనం వాటిని సెపరేట్ చేస్తే ఇండివిజువల్గా ఉన్న ఆర్గనిజం అనేది సర్వైవ్ అవ్వదు. దాన్ని మ్యూచువలిజం అని అంటారు. కమాన్సాలిజం అంటే నథింగ్ బట్ నార్మల్ ఫ్లోరా. అదే కమాన్సాల్ దే యాక్ట్ లైక్నే ఒక మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ రెసిస్టెంట్ పవర్ అనేది తగ్గిపోతుందో ది బికెమే ఆపర్చునిటిక్ ప్యాథోజన్ కింద మారుతుంది. నెక్స్ట్ సింబియోసిస్. సో సింబియోసిస్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ డిసిమిలర్ ఆర్గనిజమ్స్. ఇద్దరికి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ని సింబియోసిస్ అని అంటారు. అది పోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్. ఇది మీకు షార్ట్ ఆన్సర్ వస్తుంది. సో రెండు కూడా షార్ట్ ఆన్సర్స్, ఒకటి ఎంఆర్ఎస్సి, ఒకటి పోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్. ఈ రోజుతో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీరు ప్రతిదానికి నోట్స్ రాసుకోండి. సో ఏదైనా టాపిక్ మీరు వినకపోయినా ఆర్డర్ మీకు అర్థం కాకపోయినా ఇమ్యునాలజీ పరంగా కానీ క్లినికల్ మైక్రోబయాలజీ పరంగా ఏమైనా వినకపోయినా నన్ను అడగచ్చు, నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రతిదానికి నోట్స్ అనేది ఉంది కాబట్టి నోట్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ పెట్టాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.